గురువుగారు ఒక చిన్న డౌట్ ఉందండి. హ్మ్. చాలామంది ఇప్పుడు ఇంట్లో ఉంటారు. పనులు చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క రోజు లేట్ అయిందనేసి 12కి అలా దీపం పెడుతుంటారు కదా దేవునికి. అలా పెట్టడం వల్ల మంచి జరుగుతుందా? లేకపోతే ఏమైనా చెడు జరుగుతుందా? ఇక్కడ మొట్టమొదటిగా భగవంతుడు శాడిస్ట్ అయితే కాదు. మనమేదో తప్పు చేసాం, మన మీద ఏదో కక్ష సాధింపు చర్య చేయడానికి. కానీ ప్రతి ఒక్కదానికి ఒక నియమం అనేది ఉంది కదా నాన్న. అవునండి. ఒక నియమం అనేది ఉంది. నువ్వు పొద్దున్నే బ్రష్ చేసుకోకుండా మొత్తం భోజనం చేసి రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకుంటావా? లేదండి. మరి నీకు నువ్వు మాత్రం ఆపుకోవు, భగవంతుడికి ఎందుకు ఆపుతావు మరి? ఎన్ని పనులు ఉన్నా భగవంతుడు మన ఇంట్లో ప్రశాంత వదనంతో సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉంటారు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. అవునా? అలాంటిది భగవంతుడికి చేసేటువంటి దాంట్లో నిర్లక్ష్యం అనేది చూపించకూడదు కదా. అక్కడే కనబడుతుంది భగవంతుడి మనం ఎంత శ్రద్ధాభక్తులతో చేస్తున్నామనేది. మరి ఇంట్లో కుదరదు అంటే నువ్వు నిజంగానే నీకేమైనా పని ఉంటే ఒక 4ంటికి ఫ్లైట్ ఉంది నాన్న, 2ంటికి లేస్తావా లేదా? 1 గంటకి లేస్తావా లేదా? నువ్వు లేచి ఫ్లైట్ టైం కంటే 2 రోజులు 2 గంటల ముందు వెళ్ళి నువ్వు రిపోర్టింగ్ ఇస్తావా లేదా? అవునండి. మరి దానికైతే వెళ్తున్నావు, మరి భగవంతుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు? నువ్వు చేయకూడదు కదా. అంటే ఈయన బాగుంటే నువ్వు వెళ్ళే ఫ్లైట్ బాగుంటుంది, టైంకి వెళ్తావు, ఫ్లైట్ కూడా కరెక్ట్ గమ్యానికి చేరుతుంది. అవునండి. అదంతా నమ్ముతున్నప్పుడు భగవంతుడు దయా నేను వచ్చేసానమ్మా, ఇవాళ యాత్ర బాగుంది అనుకునేటువంటి విశ్వాసం నీకున్నప్పుడు ఆ విశ్వాసాన్ని చూపించడంలో ఎందుకు నువ్వు లోపిస్తున్నావు? లోపం ఎందుకు చేస్తున్నావు? తప్పు కదా. కాబట్టి పొద్దున్నే దీపారాధన చేయవలసినటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే ఇక్కడ అదేనమ్మా చెప్తున్నా, కాలమాన పరిస్థితుల్లో ఎంత మారుతున్నా నీ తల్లిని తల్లి అని పిలుస్తున్నావు, తండ్రిని తండ్రి అని పిలుస్తున్నావు, తమ్ముడిని తమ్ముడిని అని పిలుస్తున్నావు, చెల్లెని చెల్లెని అని పిలుస్తున్నావు. అలానే భగవంతుడు అని పిలుస్తావు. భగవంతుడికి ఏది ఎక్కడ చేయాలో అలానే చేయాలి. ఇప్పుడు మీ పిల్లల్ని ఎలా చూసుకుంటారు? ఇంట్లో భగవంతుడు కూడా అలానే చూసుకుంటారు. అది ఒక బాధ్యత. ఇవి ఇంకా బాధ్యత, అది ఇంకా భక్తి. అవునా? భక్తి అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. భక్తి అనేటువంటి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. నిజంగా అంటే ఒక మాట చెప్తానమ్మా, ఒక మనిషి నిత్యం 12:30 గంటలకు భోజనం చేయాలి అని చెప్పి ఎవరైనా చెప్తారా? లేదండి. మన మైండ్ చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఆకలేసింది మన మైండ్ చెప్తూ ఉంటుంది, తినాలి, ఏదో ఒకటి తినాలి తినాలి అని. అదేంటి? ఒక అలవాటు. అవునా? రాత్రి 12:30 1 గంట వరకు మహా అయితే మెడుకుంటావు. 1 గంటకు పడుకుంటావా లేదా? పడుకుంటా. నిద్ర వస్తుందని ఎవరు చెప్తున్నారు? మైండ్ చెప్తుందా లేదా? నిద్రపోతున్నావా లేదా? అలాగే చాలామంది వ్యసనాలు అంటాం కదా. వ్యసనాలంటే డ్రింక్ చేయటం, స్మోక్ చేయటం, లేదంటే ఏదైనా తినటం, ఏదైనా తిరగటం, ఇవన్నీ వ్యసనాలు అనుకుంటారు. నా దృష్టిలో దేవుడి పూజంత వ్యసనం ఇంకా ప్రపంచం ఇంకొకటి ఎక్కడ ఉంది. మీరు అందుకని మనం అయ్యప్ప స్వామి మాలలు ఇవన్నీ వేస్తుంటారు చూడండి, 45 రోజులు. మన హిందూ ధర్మం ప్రకారం ఏంటంటే ఒక 45 రోజుల పాటు ఒక మనిషి నిత్యం దినచర్య ఏ విధంగా అయితే ఉంటుందో 46వ రోజు కూడా అదే విధంగా కంటిన్యూ అయిపోతాడు. ఏంటి? అది వ్యసనానికి అలవాటు పడ్డాడు. అన్నిటికంటే గొప్ప వ్యసనం ఏంటంటే దైవభక్తి. దాంట్లో మునిగిపోయామంటే మనకి ఏవి పట్టవు. నిజంగా ఒక రోజు పూజ చేయటం అలవాటైంది అనుకోండి, ఆటోమేటిక్గా అదే ఆ టైంకి మనం పూజ చేయకపోతే మన మనస్సంతా కల్లోలం, అంతా ఏదో 100 కోట్ల రూపాయలు ఎవరు మన దగ్గర నుంచి వచ్చి ఆస్తి తీసుకుపోయినట్టే ఉంటుంది. తీసుకుపోయినంత బాధ ఉంటుందేమో. ఇది లేకపోతే మాత్రం ఆ రోజంతా దాని ఇంపాక్ట్ ఆటోమేటిక్గా చూపిస్తుంది మనకి. అవునా? ఒక ముష్టివాడు రాజుగారు, ఈ కథ కూడా చెప్పుకున్నామో లేదో నాకు తెలియదు. ఒక రాజుగారి దగ్గర ఒక ముష్టివాడు రోజు అడుక్కోవడానికి భోజనానికి వస్తున్నట్ట. రాత్రి 8 గంటలకి. రాజ్య పరిపాలన అంతా అయిపోతుంది కదా, 8 గంటలకి ఏముండదు కదా. రాజుగారి విశ్రాంతి తీసుకుంటుంటారు. అయ్యా భవతి భిక్షాందేహి భవాన్ భిక్షాందేహి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. రాజుగారు చూశాడు, వదిలేసే అని చెప్పి వదిలేసాడు. కానీ ఈ బిచ్చగాడు మాత్రం ప్రతిరోజు 8 గంటలకు రావడం, భవాన్ భిక్షాందేహి అనడం, ఈయన పెట్టకపోవడం. కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటే ఈ రాజుగారు కనిపించింది, అరే ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నాడు పాపం, వీడికి ఏదైనా ఇద్దాం అని చెప్పి ఒకరోజు భోజనం పెట్టడం అలవాటు చేశాడు. 2వ రోజు పెట్టాడు, 3వ రోజు పెట్టాడు, 4వ రోజు పెట్టాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు పెడుతూ ఉన్నాడు. ప్రతిరోజు 8 గంటలకు వీడు రావడం, ఈయన భోజనం పెట్టడం, ఇలా జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఈ రాజుగారు 7:50 నుంచే రెడీగా అన్నం పట్టుకొని, వాడు వస్తాడు పెట్టాలి, పెట్టకపోతే ఎట్లా అని ఒక అలవాటుగా అయిపోయింది. 8ంటికి రాగానే భోజనం పెడుతున్నాడు, అయిపోయింది.
కొన్ని రోజుల తర్వాత ఈ ముష్టివాడు రావడం మానేశాడు. 8 అయింది, 8:30 అవుతుంది, 9 అవుతుంది, రావట్లేదు. రాజుగారికి లోపల 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 బాధ, దుఃఖం తన్నుకొస్తుంది. అరే, రోజు వస్తున్నటువంటి వాడు ఎందుకు రావట్లేదా, ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదా అని. వీడు ఎక్కడున్నాడా అని చెప్పి ఆ అన్నాన్ని తీసుకొని అంతా వెతుక్కుంటూ వాడి దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టి వచ్చాడు. అంటే భగవంతుడికి ఒక సమయం అలవాటు చేస్తే ఏమవుతుంది, మనం భగవంతుడి దృష్టి కూడా మన మీద అలానే ఉంటుంది. రాజుగారి దృష్టి కొన్ని రోజులకు మారిందా లేదా, అవునండి. అలవాటు పడి చివరికి వాడిని వెతుక్కుంటూ వెళ్ళాడా లేదా. అవును. అలానే భగవంతుడు కూడా ఒక సమయం అనేది, సమయ పాలన అనేది ఒకటి మనం అలవాటు చేస్తే తప్పనిసరిగా భగవంతుడి దృష్టి ఆ సమయానికి మన మీద ఉంటుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ప్రతిరోజు 12 గంటలకు మిట్ట మధ్యాహ్నం చేసేటువంటి వాటిని మనం పితృకార్యాలు అంటాం నాన్న. 12 గంటలకి అపరాహ్న సమయం అంటాం. అపరాహ్న సమయానికి ఏ కార్యాలు చేస్తాం, పితృకార్యాలు, తద్దినాలు పెట్టడం, మాసికాలు అవునండి. పెట్టడం, ఇట్లాంటివి చేస్తాం. ఏ సమయంలో ఏం చేయాలో అది చేయాలి కదా. మరి తప్పనిసరిగా భగవంతుడికి ఉదయం కనీసం 9 గంటల లోపల దీపారాధన చేసుకోవడం అనేది పరమోత్కృష్టమైనటువంటి మార్గం.